ఇప్పుడు ఉన్న సీజన్లో వామిటింగ్స్ మోషన్స్తో ఎక్కువ మంది పేషెంట్స్ చిన్నపిల్లలు వస్తున్నారండి. ఇంటి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ముందు వామిటింగ్స్ మోషన్స్ స్టార్ట్ అవ్వగానే ఎక్కువ అవుతుంటే, వాటర్ ఎక్కువ పోతున్నాయి అనుకుంటే వెంటనే వాళ్ళని రీహైడ్రేట్ చేయాలి. రీహైడ్రేషన్ అంటే ఏంటి? ఇంట్లో దొరికే వస్తువులతోనే ప్లెయిన్ వాటర్ ఇవ్వడం, లేదా కోకోనట్ వాటర్ ఇవ్వడం, లేదా కొంచెం గంజి లాంటిది ఇవ్వడం, రైస్ గంజి కాస్త ఉప్పేసి ఇవ్వడం. చాలా మంది షుగర్ వేసి ఇస్తాము, కొంచెం నీరసం అనుకుంటారు, కానీ ఎప్పుడు షుగర్ వేసి ఇవ్వకూడదండి, సాల్ట్ వేసి ఇవ్వాలి. సో సాల్ట్ లాస్ అనేది చాలా ప్రమాదకరం అన్నమాట. సో మనం ఇంట్లో దొరికే దాంట్లో ఇస్తే సాల్ట్తో పాటు ఆటోమేటిక్గా షుగర్ కూడా వస్తుంది. లైక్ గంజి, మజ్జిగ రసం మెత్తగా పిసికేసి దాంట్లో సాల్ట్ వేసి ఇవ్వడం, కోకోనట్ వాటర్లో కూడా సాల్ట్ షుగరు రెండు ఉంటాయి. సో అలా ఇచ్చి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ వామిటింగ్ అయిందంటే ఒక 10 minutes వదిలేసి మళ్ళీ కొంచెం చెంచాతో ఇవ్వాలి. గ్లాస్తో తొందరగా తాగాలి అనేది మాత్రం మనము ఆశపడకుండా స్లోగా స్పూన్తో ఇచ్చుకుంటూ ఉంటే డీహైడ్రేషన్ నుంచి మనం ప్రివెంట్ చేయొచ్చు.